కొంచెం ద్వారకనా ముందుకు ద్వారకనా నూతన సంవత్సరంలో ఒక మంచి కార్యక్రమం కోసంగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి నెల్లూరు రూరల్ వద్ద గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి మరి ముఖ్యంగా మన ఎంపీ గారు అయినటువంటి రాజమోహన్ రెడ్డి గారు ఇక్కడ పేదలకు బెడ్షీట్స్ ఈ చలికాలం ఇచ్చేదానికి ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు వైద్యపరంగా ప్రభుత్వం కానివ్వండి మన మంత్రి నారాయణ గారు కానీ నిత్యం కూడా ఈ ప్రభుత్వ వైద్యశాలలో పేదలకు మంచి వైద్యం ఇవ్వాలనేసి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి వాటితో పాటు మా వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు అపోజిషన్లో ఉన్న గౌరవ శాసనసభ్యులు ఎంపీ గారు ఇక్కడ నిత్యం కూడా నా నియోజకవర్గంలో ఈ హాస్పిటల్ ఉంది, దీని అభివృద్ధిలో నేను బాగా ముందుండాలనే ఉద్దేశంతో మంచినీటి సౌకర్యం కానివ్వండి ఇతర సౌకర్యాలన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రభుత్వ పరంగా కూడా రావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి శాసనసభ్యులు ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్యంగా పేదలందరికీ కూడా బెడ్షీట్స్ అనేది మామూలుగా ఎవరైనా కూడా దానం చేస్తే ఈ హాస్పిటల్కే బెడ్షీట్స్ ఇస్తుంటారు. కానీ శాసనసభ్యులు ఆ విధంగా కాకుండా దాదాపు 400 మంది అటు ఎంసీహెచ్ బ్లాక్లో 200 మంది డిఎస్ఆర్ విభాగంలో 200 మొత్తం 400 మందికి ఈరోజు పేషెంట్లు ఉన్నారు. వారందరికి కూడా బెడ్షీట్స్ వారిద్దరు నాయకుల చేతుల మీదుగా ఇస్తున్నారు. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి సహాయ సహకారాలు ఇదే విధంగా అందించాలనేసి నేను కోరుకుంటున్నాను. రూరల్ శాసనసభ్యులు పెద్దలు శ్రీధరన్ గారు పిలుపు మేరకు ఏదైతే రూరల్ నగరంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అలాగే ఆయన కలవడానికి వచ్చినటువంటి అభిమానులు కానీ నాయకులు కానీ అందరికీ కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఏదైతే ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నా కోసంగా మీరు ఏమీ తేవద్దు, ఏదైతే ప్రజలకి మనం సాయం చేయాలా, మీరు ఇచ్చేది ఏది కూడా నాకు తాత్కాలికమే కాబట్టి ప్రజలకి ఒక శాశ్వతంగా మనం చేయగలిగింది ఇది ఈ వింటర్ సీజన్లో దుప్పట్లు ఇస్తే బాగుంటుందని ఒక పిలుపు మేరకు దాదాపుగా 1000-1500 2000 దాకా ఈరోజు ఆయన కలిసి ఉన్నటువంటి అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఎంపీ గారి చేతుల మీదుగా మన హాస్పిటల్లో దాదాపుగా 400-500 మంది ఉన్నటువంటి పేదలందరికీ కూడా దుప్పట్లు పంపించడం నిజంగా కూడా ఒక అభినందనీయం. ఏదైతే ఒక ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి రూరల్ శాసనసభ్యులు ఏదైతే తీసుకుని మంచి నిర్ణయాలు ఏదైతే రూరల్ నగరంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఏదైతే పార్కులు కానివ్వండి వాటర్ ప్లాంట్లు కానివ్వండి తన సొంత నిధులతో ఏదైతే తన జీతాన్ని సైతం ఏదైతే ప్రజల ద్వారా వచ్చిందో ఆ జీతాన్ని ప్రజలకే మళ్ళీ ఇచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా ఆచరించాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేయడం ఏదైతే చెప్పగలమో ఏదైతే చేయగలమో అదే చెప్తూ అదే చేస్తూ ఏదైతే మాట మీద నిలబడుతున్నటువంటి శాసనసభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉన్నారని చెప్పి ఇలాంటి శాసనసభ్యులు ఎంపీ గారి ద్వారా కూడా మన అదృష్టం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంగులు ఆర్భాటాలకు దూరంగా అనాథలకు అండగా నూతన సంవత్సరాన్ని ప్రారంభించండి. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మనం కట్టే ఫ్లెక్సీలు 3 రోజుల్లో చినిగిపోతాయి. గజమాలలు పూలమాలలు సాయంత్రానికి వాడిపోతాయి. బాణసంచా మూతలు నిమిషాల్లో అంతమవుతాయి. కానీ ఈ నూతన సంవత్సరం ప్రారంభ దినాన నిండు మనసుతో మనం చేసే ఒక కార్యక్రమం ఎంతో కాలం పాటు వారికి ఉపయోగపడుతుంది. కాబట్టి రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ యొక్క నూతన సంవత్సర సందర్భంగా ఫ్లెక్సీలకి గజమాలకి దూరంగా అట్టహాసాలకి ఆర్భాటాలకి దూరంగా పేదవాడికి ముఖ్యంగా వణికించే ఈ చలిలో ఒక పేదవాడికి బెడ్షీట్ అందించండి. మీరు అందించే బెడ్షీట్ ఆ పేదవాడిని ఆ చలికాలం నుంచి చాలా కాలం 3 రోజుల్లో చినిగిపోయే ఫ్లెక్సీల మాదిరి కాకుండా నిమిషాల్లో వాడిపోయే పూలమాల మాదిరి కాకుండా మరో విధంగా చెప్పాలంటే బాణసంచా మూతలతో వృధా కాకుండా ఈ చలికాలంలో మీరు అందించే బెడ్షీట్ ఆ పేదవాడిని చాలా కాలం కాపాడు పిలుపునివ్వడం జరిగింది. నిన్నటి రోజు నాకు కూడా చాలా సంతోషం. రూరల్ నియోజకవర్గంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తలు అనేక మంది శ్రేయోభిలాషులు
చాలా మంది సహకరించి నిన్నటి రోజున నెల్లూరు నగరంలో వివిధ ప్రాంతాల్లో కూడా 3,000 మంది పేదలకి బెడ్షీట్లు అందించారు. 10 మంది వికలాంగులకి నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి సునీల్ ఇద్దరు కూడా ట్రైసైకిళ్లు అందజేయడం జరిగింది. 500 మంది దాకా నోట్ పుస్తకాలు మొత్తం ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఉన్నటువంటి పేషెంట్లందరికీ కూడా గౌరవ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా కూడా ఆ బెడ్షీట్లు అందించాలని చెప్పని ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశిష్ట అతిథిగా పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈ యొక్క బెడ్షీట్లు పంపిణీ ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా హాస్పిటల్ కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు గారికి, మేయర్ ముక్కాల ద్వారకనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో గత 2 ఏళ్లుగా ఏ విధంగా నూతన సంవత్సరం నాడు అనాథ సేవా శరణాలయాల్లో కార్యక్రమాలు పెట్టామో ఈ సంవత్సరం దాని కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని పెట్టాం. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలకి రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలకి అందరినీ కలుపుకొని మరింత ఉధృతంగా సేవా కార్యక్రమాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొనసాగిస్తామని కూడా తెలియజేసుకుంటూ పుస్తకాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. గౌరవ ఎంపీ ఈరోజు ఈ పెద్ద హాస్పిటల్లో నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకి బెడ్షీట్లు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు వారి సహాయము వారి సౌజన్యంతో దాదాపు 500 బెడ్షీట్లు పంచడం జరిగింది. ఆ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించారు. నేను శ్రీధర్ రెడ్డి గారు, ద్వారకనాథ్ గారు, చాట్ల నరసింహారావు గారు హాస్పిటల్ చైర్మన్ గారు కదా, అందరం కూడా పాల్గొని బహుశా 500 బెడ్షీట్ల దాకా పంపిణీ చేశారు. అదే కాకుండా కొత్త సంవత్సరంలో ఆర్భాటాలకు పోకుండా ఇంకా కొన్ని సైకిళ్ళు అవన్నీ కూడా ఇచ్చినారని చెప్తున్నారు రూరల్ ఎమ్మెల్యే గారు. చాలా మంచి కార్యక్రమం ఇది. ఇది అనవసరమైనటువంటి ఖర్చు లేకుండా చేసుకొని పేదలకు వీలున్నంత వరకు సహాయం చేయగలిగితే చాలా సంతోషం. నిజంగా ఈ కార్యక్రమానికి చేపట్టినటువంటి రూరల్ శాసనసభ్యుల్ని నేను అభినందిస్తున్నాను. దీనిలో అందరూ భాగం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఈ సేవా కార్యక్రమాలు చిత్తశుద్ధిగా నిజాయితీగా చేయగలిగితే ఏది చేసినా మనం తప్పనిసరిగా ప్రజలు గమనిస్తుంటారు. కాబట్టి ఒక మంచి కార్యక్రమం చేస్తే తప్పనిసరిగా అది మా అందరికీ కూడా ప్రజలు గమనిస్తారు, ప్రజలు అప్రిషియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా సేవా కార్యక్రమాలు పార్టీ రహితంగా అందరూ పాల్గొని చేయడం చాలా మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.